కార్పొరేషన్ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట్ గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ గుడిపేట్ గ్రామ పంచాయతీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు గుడిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో నిరుపేదలు ఉంటున్నామని, కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ఉపాధి పని కోల్పోతున్నామని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో ఇంటి పన్ను, నల్ల బిల్లులు పెరగడంతో తనపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు తమ గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్పొరేషన్ వద్దు, మాకు అన్ని ఉపాధి హామీలు కలగాలి. డ్యామ్ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఇప్పుడు కార్పొరేషన్ వల్ల మాకు లాభాలు కూడా లేవు. ఎలాంటి పరిస్థితి లేవు కాబట్టి నాయకులు ఎవరు ముందుకు అత్తలేరు. మాకు ఎలాంటి పని కూడా చేస్తలేరు. వాడ మీద కార్పొరేషన్ తీసేసి మాకు అన్ని మంచి జరగాలి. ఉపాధి హామీలు కూడా ఉండాలి. గ్రామ పంచాయతీ కావాలి. మాకు భూములు కూడా లేవు. ఇంటి పనులు కూడా ఇప్పుడు కార్పొరేషన్ అయితే అన్నిటికీ పన్నులు పెరుగుతాయి. అవి కూడా తీసేయాలి. భూములు ఉన్నోళ్లకు లేనోళ్లకు కార్పొరేషన్ చూసే వేయాలి. మాకు నల్ల బిల్లు, ఇంటి పనులు, ఇప్పుడు మాకు ఉండడానికి గుంట భూమి కూడా లేదు. అవి కూడా చూడకుండా కార్పొరేషన్ చేసినామని బోర్డు పెట్టిరు. కార్పొరేషన్ ఎవరిని అడిగి పెట్టిరు? అది మాకు ఓట్లు కావాలని అత్తరు నాయకులు. ఇప్పుడు ఎవరు అత్తలేరు ముందుకు. తినడానికి సంపాదించుకుంటున్నాం, కైగిలుగులు వేసుకుంటున్నాము, పత్తులు ఎరుకుంటున్నాం. ఏ పని అయినా కానీ మాకు కైగిలు కూడా అంతలా కూడా లేదు. అన్నిటికీ కార్పొరేషన్ చేసి అన్నిటికీ పన్నులు పెంచితే మేము ఎట్లా బతుకుతాం? దీనికి నాయకులు దిగొచ్చి మాకు ఏదో విధంగా సహకరించాలని కోరుకుంటాను. మా గ్రామం ముంపు గ్రామాలలో పోయింది. ఇక్కడ భూములన్నీ పోయినాయి. మేము కూలి పని చేసుకునేటోళ్ళం. మేము రైతులకు భూములు ఉన్నప్పుడు ఇప్పుడు దగ్గర చేన్లలో పోయి పనులు చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఎవరికి భూములు లేక మేము గడ్డపూర్ పోయి కైకిలు చేసుకుంటున్నాం. అట్లా పనులు చేసుకుని బతికేటోళ్ళకి ఇప్పుడు కార్పొరేషన్ చేసి ఇంటి పన్నులు పెంచి, నల్ల బిల్లులు పెంచి, ఇప్పుడు కరెంట్ అంటే ఇప్పుడు ఫ్రీగా ఉంది కానీ మళ్ళీ అది వేసినప్పుడు దానికి పెరుగుడే. అన్ని పెరగాలంటే పెరిగితే మేము ఏ నుండి కట్టుకుంటాం? ఇప్పుడు ఉపాధి హామీ పని తీసేస్తే ఎండాకాలం అంతా మేము ఏం పని చేసుకొని బతుకుతాం? ఇప్పుడు మళ్ళీ ఆ పని కూడా పోతుందట. మేము ఏం పని చేసుకొని బతుకుతాం? మాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రం. ఇవన్నీ కట్టుకుంటా పోతే ఇక మేము బతుకుడు కాదు, ఏదో ఒకటి చేసుకొని చచ్చుడే తప్ప బతికేది లేదు. మరి ఇవి కార్పొరేషన్ చేస్తే మేము ఇంకే రాజ్యాన్ని పోయి బతుకుడా? మరి ఈ ఉన్నూరులో వదిలిపెట్టి మాకు నష్టం జరుగుతుంది. మాకు వద్దు ఈ కార్పొరేషన్ వద్దు, గ్రామ పంచాయతీ కావాలి. మాకు ఎప్పటిలాగానే అదే ఉపాధి హామీ పని చేసుకుంటాం. ఇదేదో దొరికినాడు కూలి పనులు చేసుకుంటాం, బతుకుతాం. మాతోటిగా ఇవన్నీ కట్టుడు.